మాత్రము దాన్ని తన చిత్తశుద్ధిని మనం అక్కడ శంకించాల్సినటువంటి అవసరం లేదు. అదే కవిత గారిని తీసుకున్నట్లయితే కవిత గారు ఉద్యమంలో అంటే స్థానికంగా ఇక్కడ ఉండి తెలంగాణ యొక్క కల్చర్ అయినా తెలంగాణ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా తనని ఆ ఒక్క విషయమే తన విషయంలో పాజిటివ్. మిగతా విషయాలకు వచ్చినప్పుడు తండ్రి చాటు బిడ్డగానే ఆమె కేసీఆర్ గారు రూపేణ ఈ రాష్ట్రంలో రాజకీయాలు రావడానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ తో తన మూవ్ అయింది. 2014 ఎంపీ అవకాశం వచ్చింది. వచ్చిన 10 సంవత్సరాలలో మీరు ఈ రాష్ట్ర ప్రజలను ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, బట్ ఎప్పుడు కూడా మీరు అలాంటి విషయాలను మీరు తీసుకోలేదు. కాబట్టి ఇద్దరు కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్ కంపారిజన్ అనేది షర్మిల గారిది కవిత గారి ఇద్దరు తీసుకుంటే కుటుంబ తగాదాలు, కుటుంబ పంచాయతీ, కుటుంబ ఆస్తుల నేపథ్యంలోనే రాజకీయ ఆధిపత్యాల్లోనే ఇక్కడ రాజకీయాలు కొనసాగినాయి అన్నది గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఒక కామన్ మహిళగా ఎంతమంది వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా మనం గమనించాలి. సో ఇవాళ తండ్రి పేరు, అయ్య పేరు, అవ్వ పేరు ఇంపార్టెంట్ లీడర్ గా వచ్చినటువంటి వాళ్ళ లీడర్షిప్ నే కొనసాగించాలి, వీళ్ళే మా వాళ్ళ చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు తెలంగాణ సమాజం దురదృష్టం. ఏమిట్లా కేవలం ఆరులేడు చూడలేడు, నేను అప్పుడే ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసుకోవడం ఏంటి? షర్మిల గారు కూడా ఇట్లాగే మాట్లాడినారు, అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి అని చెప్పడమే కాదు, మీ అమ్మ ప్రభుత్వంలో అంటే మీరు ప్రభుత్వ బడిలోకి పిల్లల్ని పంపించండి, మీరు ఫీజులు కట్టకండి, కార్పొరేట్ స్కూల్లో ఫీజులు అధిక మొత్తంలో చెప్తున్నా అమ్మ ప్రభుత్వం అంటే మీ తల్లి ప్రభుత్వం వస్తుంది మొత్తం చెల్లిస్తుంది అని చెప్తున్నారు. అంటే తనను తాను ఒక అమ్మ తల్లి చెప్తున్నారు. ఏమంటారంటే ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు కవిత గారు ఒక ఉమెన్ గా ఆమె ఎస్టాబ్లిష్ చేసుకొని నేను మీ తలైవిని, నేను మీ తెలంగాణ అమ్మను అని తనే ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అది ఆమె ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. జయలలిత గారిని ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ ఒక తల్లిగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆమె చేసిన సర్వీస్, ఆమె సేవలు ఈ సమాజానికి ఆమె ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఆమెకు ఆ పేరు వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయలేదు కదా, అంతా దాచుకునే ఉన్నాం. ఇంకేం చేయలేదు తెలంగాణ సమాజానికి. మనం ఈ సమాజానికి చేసి పెడితే అప్పుడు ఒక తల్లి అయితావో లేకపోతే అమ్మవైతే ఇంకేమన్నా అవుతావో అప్పుడు సమాజం ఇస్తుంది మీకు తిరిగి. కానీ మీకు మీరే ఎస్టాబ్లిష్ అంటే ఒక బ్రాండింగ్ అనేది వాళ్ళు అప్పుడే మొదలు పెట్టినారు ఇక్కడ. సరే, ఇది గమనించమంటున్నా. అందుకే నేను కాబట్టి జరిగినటువంటి నేపథ్యంలో రాజకీయాలలో మహిళలు రాణించడం కష్టం ఉన్నటువంటి సందర్భాలలో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రావడంతో ఇలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే అసలు మహిళలకి నాయకత్వ లక్షణాల పట్ల ఒక ప్రశ్నార్థకమైనటువంటి వైపు వెళ్లే పరిస్థితి ఉన్నది. కుటుంబ నేపథ్యంలో నాయకత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారా? ఇప్పుడు ఆమె పనితనం నేను క్వశ్చన్ చేయట్లేదు, బట్ మీరు అధికారంలో ఉన్న సందర్భాలలో ఎంతమంది ఆడబిడ్డలను హక్కున చేర్చుకున్నారు? ఒక జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా ఎంతమందిని లీడర్స్ ఆవిడ మాట అన్నారు. ఏమన్నారంటే నేను ఆ రోజు ప్రభుత్వంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నందుకు కొన్ని పనుల వల్ల నేను సిగ్గుపడుతున్నా అనేటువంటి మాటను ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఒక నాయకురాలిగా, ఒక మహిళగా మాట్లాడుకొచ్చారు. ప్రతి మనిషి నేనేమంటే ప్రతి మనిషికి పశ్చాత్తాపం అనేది ఉంటది. తను పశ్చాత్తాపడి నిజంగానే తెలంగాణ సమాజం కోసం జెన్యున్ గా పనిచేస్తే ప్రజలు స్వీకరిస్తారు. బట్ అట్లా కాకుండా స్వార్థం కోసమే నేను ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థ రాజకీయంతో తండ్రి, ఎందుకంటే తండ్రి ఏం చెప్తుందో సేమ్ యాస్టేజ్ చెప్తుంది. తండ్రి ఎట్లా వే ఆఫ్ స్టైల్ ఉంటుందో ఈమె కూడా అదే వే ఆఫ్ స్టైల్ ఉంటది. తెలంగాణ కల్చర్ విషయంలో ప్రజలను ఎట్లా మోసం చేయాలన్న దాంట్లో కేసీఆర్ గారు కూతురుగా తనకు వెన్నతో పెట్టినటువంటి విద్యగా మనం గమనించిన ప్రశ్న. సో చాలా బ్రహ్మాండంగా అనర్గళంగా అన్ని రకాలుగా చెప్పగలుగుతుంది, నమ్మించగలుగుతుంది. అది ఉంది ఆమె దగ్గర ఆ టాలెంట్. కాబట్టి దీంట్లో తెలంగాణ సమాజం బలి అవుతుందా, తెలంగాణ సమాజం ఏమవుతుందా అనే దానికి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చిన్నబుచ్చి మీరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్లయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తోటి మేము ఆల్రెడీ ఉచిత విద్యని సమాజానికి అందజేస్తున్నాము, దాన్ని మొదలు పెట్టినాము. మరి తెలంగాణ రేవంత్ సేన ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ వర్షం కూడా విన్నాం. పవన్ గారు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇప్పుడు మీరు ఆఫ్ కోర్స్ మీరు గమనించినా కూడా తెలిసిపోతుంది. ఇందాక మనోజ్ గారు అన్నట్టుగా దుబాయ్ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు ఆడబిడ్డను కూడా చూడకుండా రకరకాల దూషణలు చేసే వారి గురించి నేను మాట్లాడాల్సిందని చెప్తున్న క్రమంలో ఇదే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు, షర్మిలతో పోలుస్తున్నారు. సో అనేక పార్టీలు వచ్చిన ఆ పార్టీలన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయి ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పార్టీ కూడా ఏం చేయలేదు అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ రేవంత్ సేన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టడానికి కాంగ్రెస్ విభేదిస్తోంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నే అనడం, జాగృతి ఏదైతే నిన్న మొన్న జాగృతిగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ఏగా రూపాంతరం చెందిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ నే అనడం.
టిఆర్ఎస్ ఏ అనే పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఇంకా ఆ, తెలంగాణ రాష్ట్ర సేనా అసోసియేషన్ అని పెట్టుకున్నారు. ఆ, ఆ ఇంకొకటి ఏంటంటే అందరు కలిసి కేసీఆర్ గారి మీద పడ్డారు, అంతే, ఏం లేదు ఇలా. ఆమె రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈమెనేమో 4 లక్షల ఉద్యోగాలు అంటుంది. దానికి పెద్ద తేడా ఏం లేదు. రేపు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పిండ్రు కవితక్క గారు. చెప్పి మరి ఆమె సీఎం అయితే అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నదండి? ఎంతో దళితులు ఉన్నారు, ఎంతో బీసీ మైనారిటీ వర్గానికి చెందిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని సీఎం చేయాలి కదా. సీఎం అనిపించుకున్నంత మాత్రాన సీఎంలు కాలేరు కదా అండి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి దగ్గర ఉండి అన్ని అధికారికంగా పదవులు అనుభవించి ఇప్పుడు విధిస్తున్నా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా అండి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా కానీ ఒక మహిళగా 10 ఏళ్ళ అధికారంలో వారితో పంచుకున్న